ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సాగిపోయినటువంటి ఒక అనుభూతి కలిగేది ఎప్పుడు అంటే, ఏనాడు విడిపోని ఒక ఈనాడు ఫాంట్ తోటి పత్రికలు చాలా చూస్తూ ఉంటాం, కానీ దాంట్లో ఉండేటువంటి అక్షరం తాలూకు గమ్మత్తు ఏమిటో మనకు తెలియదు. ఆ ఫాంట్ ఒకటి మనల్ని పట్టేస్తుంది. అద్భుతంగా అలా రీడబిలిటీ దాంతో మనకి ఏర్పాటవుతుంది. ఒక ప్రయాణం చేస్తాం జనహితం కోరి, మనము సైతం ఒక పవిత్ర భావ సంమిశ్రిత భావాలతోటి సేవాగుణమే జీవలక్షణంగా ఉండేటువంటి రీతిలో రామోజీరావు గారి యొక్క తీరుతెన్నులు గమనిస్తూ ఉంటాం. ఆయన యొక్క వ్యాపార సరళిలో, ఉద్యోగ సరళిలో, తన యొక్క పనిచేసేటువంటి ఉద్యోగులతోటి ఆయన వ్యవహరించేటువంటి తీరులో ఒక క్రమశిక్షణ, ప్రతి క్షణము క్రమశిక్షణని నిండుగా పాటించారు, అనుసరించారు, అనుగమించారు, అవలంబించారు. కాబట్టే ఆ ధర్మాన్ని పట్టుకోమని మనలాంటి వారికి ఒక స్వచ్ఛప్రాయగా ఆయన చెప్పారు. కాబట్టే అందులో నుంచి అందిపుచ్చుకున్నటువంటి సమాజానికి చీడపురుగుల్లాంటి వాటిని పారద్రోలి హితం చేకూర్చేటువంటి వాటిని మనం పరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి గురించినటువంటి విశేషాలతో కూర్చున్నటువంటి ఆయా ఛాయాచిత్రాల యొక్క ప్రదర్శనని తిలకిస్తూ ఉన్నారు. మరి కొంచెంసేపట్లో ఈ వేదిక విచ్చేస్తారు గౌరవ మంత్రివర్గ సభ్యులు పార్థసారథి గారు, ఇతర పెద్దలంతా కూడాను వారితో పాటు అనుగమించి వస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు. ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావనతోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే, RFC లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది. నేను కూడా ఇంత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు, వారి యొక్క జన్మదిన వేడుకల్లో 3 రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు. ఆయన పలకరించే తీరులో, పెట్టేటువంటి తీరులో ఒక లాలన, ఒక ప్రేమ, ఒక వాత్సల్యం, ఒక దివ్యానుభూతి ఉండేది. నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ, కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు. అప్పుడు సురభి నాటకాలు వేశారు. నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువది, పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి. అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు. ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు. ఏది చేసినా కూడా జనహితం, జనహితం, ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు. మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు. రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు, అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం, కానీ సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని, ఆర్గానిక్ పంటల్ని, దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరం భాగస్వాములమవుతాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే విచ్చేసిన మంత్రివర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం. Sri Ramojirao Garu revolutionized the media space. He set new standards for integrity, innovation, and excellence. He moved with the times and he moved ahead of the times.
At the same time, when newspapers were the most prevalent source of news, he started Eenadu. His commitment to boosting the spirit of Ek Bharat, Shreshth Bharat. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తూ ఉన్న తరుణం. శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు, శ్రీమతి శైలజా కిరణ్ గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి, శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్సి, అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు. ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర. ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం. సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు. సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయకులకు ఆరంగేట్రం అందించిన, సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. Under his leadership, Eenadu has grown to become one of the most widely read newspapers in Telugu states, and the group has expanded to include television channels, radio stations, and media outlets. Sri Ramoji Rao Garu is also known for his philanthropic efforts, particularly in the field of education. He established several institutions, including lot of donations. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 110 కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు, అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో, అలాగే రామోజీరావు గారితో. మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు. ఇప్పుడు పెద్దలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారి పక్షాన శ్రీ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాల్ని సమర్పించి they're paying a rich tribute to the media baron, the legend, Sri Ramoji Rao Garu.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న సత్యమెరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయ వర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. ఆ మహనీయ మూర్తి యొక్క దివ్య స్మృతిలో వారి యొక్క దివ్యాత్మ సద్గతులు అందుకోవాలనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా అందరికీ పిలిచి మరీ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రతువులో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. ఇది తెలుగు భాషకు చేసేటువంటి ఒక పుష్పార్చనలాగా, అక్షర శ్రామికునికి చేసేటువంటి ఒక అర్చనలాగా సరస్వతీమాతకు శ్రీ రామోజీరావు అందించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అందరూ వితరణం చేసుకుంటున్నటువంటి విధంగా భావన చేస్తూ ప్రముఖులంతా కూడాను పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వారిని స్మృతి చేసుకుంటూ, వారిని దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడాను ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, పుర ప్రముఖులు, వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని ఆర్జించినటువంటి పెద్దలు కూడా తరలివచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే ఒక్క సౌజన్య సింధువుగా భావించేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అక్షర శిఖరంగా మనం భావిస్తాం. వారి యొక్క దివ్య స్మృతికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రద్ధతోటి చేసేటువంటి ఒక క్రతువుగా అందరూ కూడాను ఇందులో భాగస్వాములు తీసుకున్నారు. సంస్మరణ సభని పురస్కరించుకుని ఇచ్చేసిన పెద్దలు, పాత్రికేయ మిత్రులు, అతిథులు, సినీ ప్రముఖులు అందరూ పుష్పాంజలి ఘటిస్తున్న క్షణం. వెంటనే మనమందరం కలిసి లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటించబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. అందరినీ దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో
1 minute సైలెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఒక ఆడియో విజువల్ చూడబోతున్నాము. పెద్దలు రామోజీరావు గారు ఏ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగారు, ఎంతగా ప్రభుత్వాన్ని, ప్రజలని, రాష్ట్రాన్ని, దేశాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు అనేది ఓ ప్రతీకగా. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. రామోజీరావు ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జన జీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడు ఆయన. భారతీయ పత్రికా రంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహాస్వాప్నికుడు. ప్రజాస్వామ్యం పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కలం పట్టి కదం తొక్కి దుర్మార్గాలను దునుమాడిన దీక్షాదక్షుడు. 1936లో జన్మించి 2024లో తమ 88వ ఏట మహాప్రస్థానం చేసే వరకు పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజా ప్రయోజనం తప్ప మరేది ముఖ్యం కాదని చెప్పవచ్చు. ఈ ఒక్క లక్షణమే ఆయనను నాడు నందమూరి తారక రామారావుకు, నేడు నారా చంద్రబాబు నాయుడుకు చేరువ చేసింది. ఆనాడు 1982లో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులు పారుతున్న అన్నపూర్ణ ఒడిలో ఆకలి కేకలు వినిపించే దురవస్థ ఎందుకు అని ప్రశ్నించిన ఎన్టీఆర్ కు ఈనాడు పత్రిక వీరతిలకం దిద్దింది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలన్న అన్నగారి ఆశయమే రామోజీరావును ఆయనకు ఆప్తుడిని చేసింది. స్థాపించిన 9 నెలలలోనే నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం సూపర్ హిట్ కావడానికి రామోజీరావు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది ఆయన ఏ స్వప్రయోజనం ఆశించి చెయ్యలేదు. ఏడాదికో మారు ముఖ్యమంత్రుల్ని మారుస్తూ, తెలుగు నేతల్ని కించపరుస్తూ, ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన నాటి చీకటి రాజకీయాన్ని నిగ్గదీసి నిప్పులతో కడిగేసి తెలుగునాట కొత్త సూర్యుడు ఉదయించేలా ఉద్యమించిన ధీరుడాయన. అపూర్వమైన వీరి కలయిక తెలుగు నేలపై కొత్త రాజకీయానికి విత్తనాలు వేసింది. తెలుగు ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేయాలి, తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మారుమోగాలి అని కలలు కనేవారు రామోజీరావు. అందుకే నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను, ముందు చూపును అభినందించేవారు. ప్రజా సమస్యల్ని గుర్తించడం, పరిష్కార మార్గాల్ని అన్వేషించడం, వాటిని నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడం, సాధించే వరకు సేద తీరకుండా శ్రమించడం, చంద్రబాబులోని ఈ లక్షణాలే ఆయనను రామోజీరావు మనసుకు దగ్గర చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యువతకు ఉపాధి మార్గంగా మలచడం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం వంటి అంశాలలో చంద్రబాబు విజన్ను, విధానాలను రామోజీరావు ప్రశంసించేవారు. ఎంత ఆత్మీయత ఉన్నా ఏ రోజు ఏకపక్షంగా ఒక పార్టీ కోసమో, ఒక ప్రయోజనం కోసమో పత్రికని అణుమాత్రం వినియోగించలేదు ఆయన. అన్ని రాజకీయ పక్షాల ఆలోచనలకు, అభిప్రాయాలకు అక్షర వేదిక కల్పించారు.
ఒకసారి 2004 నాటి రాజకీయ పరిస్థితుల్ని, ఈనాడు వివిధ పక్షాల వార్తలకిచ్చిన ప్రాముఖ్యాన్ని చూస్తే రామోజీరావు నిష్పక్షపాత నిక్కచ్చితనం ఎవరికైనా అర్థమవుతుంది. ఏ రోజైనా ఏనాడైనా ప్రజలే ఆయనకి ప్రథమం. అందుకే చంద్రబాబు ప్రజల కోసం చేపట్టిన ప్రతి ప్రగతికారక విధానాన్ని, అభ్యుదయ మార్గాన్ని సమర్థించారు రామోజీరావు. ఆయన మన మధ్య లేకపోయినా ఆ కీర్తి, ఆ ఖ్యాతి తెలుగు జాతి ఉన్నంత వరకు అఖండంగా వెలుగుతూనే ఉంటాయి. వారి ఆశయాలు, ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తూనే ఉంటాయి. అటు క్రమశిక్షణ అందరూ చెప్తూ ఉన్నారు, ఇటు విలువలు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శం, వాటికి అంకితం చేశారు రామోజీరావు గారు అని. ఈ విలువలు, క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళినా సరే జనం బ్రహ్మరథం పడతారు అనడానికి ఆ అక్షర సేనానికి ఈరోజు జనసేనాని ఇవ్వబోతున్నారు నివాళి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బోఫోర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి, చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులందరికీ, శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారికి, శ్రీమతి విజయేశ్వరి గారికి, రామోజీరావు గారి మనవలకి, మనమనాలకి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆయనతో పాటు వెన్నంటి ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి, వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. రామోజీరావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు, నా పర్స్పెక్టివ్లో, నా అనుభవంలో నేను చూసిన రామోజీరావు గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాను. రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు. షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా, చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద
ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా పెట్టారో మనందరికీ తెలుసు. ఒక పేపర్ ఒక్కటే నడపటం చాలా అది కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటే ఇందాక ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతలు ఎలా ఉంది అనేది. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ, స్టూడియోస్ కానీ, హోటలియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు. కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఇందాక కొల్లూరు పార్థసారథి గారు చెప్పిన, ఇందాక అమరావతి నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ, పార్థసారథి గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరు, ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్నంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవ్వను, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో హీ వెంట్ హెడ్ అండ్ అప్హోల్డ్ ద జర్నలిస్టిక్ వాల్యూస్. వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది. ఆయన ఆఖర్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, బాగుండు, ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. సో నేను శ్రీమతి శైలజ కిరణ్ గారిని, సుమన్ గారిని, శ్రీమతి విజయశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను, ఆయన విన్నారా అండి, ఆయనకి మాటలు వినిపించినాయా? అందరు చెప్తారు ఆయనకి వినిపించట్లేదంటే లేదు, చాలా ఒక 24 గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు, దశాబ్దన్నర పాటు నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మని అనిపించేది. కానీ విజయ వార్త వినే ఆయన పరమదించారు. అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది. అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిల్లో, ఒక పత్రికాధిపతిగా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు, ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా, అన్బయాస్డ్గా ఉండదు. ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో, నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు. అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉండదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు. కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసేవాడు. ఫ్రంట్ పేజీలో మరీ చాలా బలంగా చేసేవాడు.
సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికిపుచ్చుకోవాలి, అది తీసుకోవాలి. ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి, అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు, చెంబుతో తీసుకుంటావు, ప్రవాహంలో నీళ్లు ఉన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉంటుంది. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్లో తోడుకునేలాగా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతే అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉధృతమైన రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఒక మనిషి నుంచి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోగలిగితే మనకు అంత పుష్కలంగా ఒక దిగ్గజం లాంటి మహావ్యక్తి రామోజీరావు గారు అని చెప్పారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు. అమరావతి మెగాపాలిస్కి ఈరోజు ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారి జ్ఞాపకార్థం వారు అందించినటువంటి ఈ చిరు కానుక ఫర్ ఎవర్ అమరావతిలో నిక్షిప్తమైపోయి ఉండాలని ఒక విజన్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో అమరావతికి అది నిజం అయి తీరాలని కోరుకుంటూ, ద్రోణాచార్యులిద్దరూ గురి తప్పని విద్య నేర్పించినటువంటి ఆ గురువుకి ఈ రోజు నివాళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నటువంటి దార్శనికుడు, స్వాప్నికుడు, నిరంతర శ్రామికుడు, గురువుని స్ఫూర్తిగా తీసుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే అమ్మా, ఓకే తమ్ముళ్ళు. గౌరవనీయులు, ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారి యొక్క సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు కిరణ్ గారు, అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు, అదే మాదిరిగా కుటుంబ సభ్యులైనటువంటి విజయ్ గారు, ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే సమయంలో ఫార్మర్ ఎడిటర్ ఇన్ చీఫ్ హిందూ, పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు, ఎప్పుడో పోరాటాలు చేసిన రామ్ గారికి, ఎడిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు, ఇకపోతే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, సినిమా ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అశ్విని దత్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ గారు, గౌరవ శాసనసభ్యులు, ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు. అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము. అలాంటి కృష్ణ ఎల్లా గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు. ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో, ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం,
ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి, ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. ఈరోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే, వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా, పత్రికా రంగంలో చూసినా ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. బీడీ గోయంక గాని, యుద్ధ వీరు గాని, ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే 1962లో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు. అంటే 62 సంవత్సరాల కంటే ముందు పెట్టాడు. ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి, కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో, వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం, ఆయన క్రెడిబిలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు, సమాజం కోసం ఆలోచించాడు. అందుకే 1969లో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి, తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఇకపోతే 1974 ఆగస్టు 10న ఈనాడు తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు. మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఆయన ఈరోజు 5 దశాబ్దాలుగా ఈనాడు పేపర్ను అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే 22 ఎడిషన్స్ పెట్టి, జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి, వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి, మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం, రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలుగా నెంబర్ 1గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది, ఎంత కృషి చేశారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని వందల మంది జర్నలిస్టులు తయారు చేశాడు, కొన్ని వందల మంది సినిమా నటీనటులను తయారు చేశాడు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు, గాయకులను తయారు చేశాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి 7 ఛానల్స్ పెట్టాడు.
ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు. ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు. కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు. ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు. ధైర్యం చేయడమే కాదు, ఈరోజు ఎవరైనా హైదరాబాద్కు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు. అనేక సందర్భాల్లో చూశాం. మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాన్ వచ్చినా ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు. పెదపారుపూడిలో గాని తెలంగాణ నాగన్పల్లి గ్రామాలను దత్తత తీసుకుని ఒక 25 కోట్లు ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో 2 రాష్ట్రాల్లో ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఆయన 40 సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను. భయం అనేది ఆయన జీవితంలో లేదు. పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం. ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు. మీడియాను పెట్టుకుని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ, పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ, మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ, సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది, విశ్వసనీయత ఒకటి ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసం పోరాడే రోజులు, మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది. నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వమనో, ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమనో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ. విలువల కోసం బ్రతికాడు. ప్రజల 82లో మనం చూశాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు. ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఆగస్టు క్రైసిస్ వస్తే ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజీ లేని పోరాటం చేశాడు. ఇలాంటి పోరాటాలు చేసి ఓసారి అనిపిస్తుంది మనందరికీ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. 4th ఎస్టేట్ అని మనం అందరం మాట్లాడుతున్నాం. శాసనసభ, చట్టసభలు, అదే సమయంలో కార్యనిర్వాహక వర్గం, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఎక్కడికక్కడ జ్యుడిషియరీ, ఇంకో పక్కన పత్రిక, మీడియా 4th ఎస్టేట్గా ఉంటుంది. ఒకసారి ఇదే మారిగా ఆయన వార్తలు రాస్తే కంటెంప్ట్ ఇచ్చి కౌన్సిల్ ఆయన రప్పించాలంటే పోరాడి తల ఒగ్గకుండా సుప్రీంకోర్టు వరకు పోయి ఆయన చేసింది రైట్ అని నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మార్గదర్శి పైన ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో విధాలుగా హింసించారు. కానీ ఆయన జీవితంలో నేను చూసింది ఒకే మాట అన్నాడు, నేను సంపాదించిన ఆస్తులివి, నేను ప్రజల కోసం పోరాడుతున్నాను, అవసరమైతే ప్రతి ఒక్క ఆస్తి పోయినా నేను రాజీ పడనని చెప్పి పోరాడిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
చాలా మంది భయపడిపోతాం, కానీ ఆ భయం అనేది తెలియని వ్యక్తి 86 సంవత్సరాల వయసులో బెడ్ మీద నుంచి ఎక్కడికక్కడ ప్రజలకు న్యాయం జరగాలని ముందుకు వచ్చిన వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆయన చూసి నేర్చుకునేది ఒకటే. ఆ రోజు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం, అనేక కార్యక్రమాలు చేశాను. ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈరోజు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి, ఆయన స్ఫూర్తి ఉంది. ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ పేరంటే ఆ పేరు పెడితే కరెక్ట్గా రాదు, అమరావతిని పేరు పెట్టండి, దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారుమోగింది, బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి 100% ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి. 5 సంవత్సరాలు ఇబ్బంది పడింది, కానీ ఏమాత్రం అనుమానం లేదు, మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది. ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజీరావు గారితో. ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు. ఎవరో ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు. నేను చూసింది ఆయన జీవితంలో. ఎవరు రావాలని కోరుకోడు, కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇవ్వడం, ఫ్రాంక్గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు. ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు, కొన్ని పేపర్లు వేరే పార్టీలు ఉంటే వార్తలు వేయరు, కానీ రామోజీరావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇచ్చి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేయడు. ఆయన అభిప్రాయాలుంటే ఎడిటోరియల్ పేజీలో చెప్తాడు తప్ప, లేకపోతే ఎప్పుడన్నా అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు. అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను, మన ఇద్దరం కలిసినా, మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు, మీ స్వేచ్ఛకు కూడా భంగం కలిగించను, నేను మిమ్మల్ని ఏమి అడగను, నన్ను మీరేం అడగద్దని చెప్పి 40 సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు, రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి, విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి. ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో, కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు, నేను పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక. అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన. మనం చాలా మంది ఉంటాం, చాలా మంది ఆలోచిస్తాం, కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు. కడాన ఆయన చనిపోవడం తథ్యం. చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి, ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి, దానికి అరేంజ్ చేసిన వ్యక్తి. ఆయన ఒకటే చెప్పాడు, నేను చనిపోవడం తథ్యం, నేను చనిపోయిన తర్వాత కూడా రామోజీరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత.
ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని, భారతదేశం బాగుండాలని, విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన చేయాల్సిందంతా చేశారు, మనమేం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా. అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికన్నది ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను, అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి, ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో, కాన్ఫరెన్సెస్ కానీ, రీసెర్చ్ కానీ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని, లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం. అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది. అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. అక్కడ కూడా చిత్ర నగరిని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతో మంది పుడతాం, ఎంతో మంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం, ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం, అది శాశ్వతంగా ఉంది. ఈరోజు రామోజీరావు గారికి కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా, ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రతి ప్రసంగంలోనూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. ఈరోజు మాట్లాడిన మాటలు చాలా అమూల్యమైనవి. ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు గారు, అలాగే మీ అభిమానులకు, మా అందరికీ ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికి. ఈ సందర్భాన మేడం శైలజా కిరణ్ గారి చేతుల మీదుగా
రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్ల చెక్ని అందించబోతున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటి వరకు 110 కోట్ల సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ని చేపట్టడం జరిగింది. అటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి రామోజీ ఫౌండేషన్ ద్వారా రూరల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్, రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ మరియు లక్ష్య అంటూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ వేదిక మీద 10 కోట్ల చెక్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే రామోజీరావు గారి పేరు మీద ఒక మార్గని ఏర్పరచాలని సూచించారు. చిత్ర నగరి పేరుతో రామోజీరావు గారి పేరు మీద విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సూచనలు అందించడం జరిగింది. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఎన్నో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో మరోసారి కార్యక్రమానికి విచ్చేసిన నేషనల్ మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ సంస్మరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా రామోజీ గారి అభిమానులకు, అదేవిధంగా వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం, రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం, రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం, రామోజీ అంటే ఒక అద్భుత సందేశం. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి, రగిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత, పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి, నిత్య కృషీవలుడు, పద్మ విభూషణుడు, రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ, రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి, రగిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ప్రతి ఉదయం
ప్రతి హృదయం తట్టిలేటే ఈనాడై జనఘోషే తన భాషై గొంతు విప్పె మొనగాడై ఇంటి ఇంటిలో ఈ టీవీ అయి ప్రజల వాణి అయి గుండె గుండెలో నిలిచే ప్రగతి కాముకుడై ప్రకృతి వైపరీత్యాలలో ప్రజల తోడుగా నిలిచి వేల ఇళ్ళు కట్టి ఇచ్చే తానే బాసటయై సారాక్షసిపై మహిళా గణరణ యజ్ఞములో సంధించెను అక్షర శస్త్రాలను అర్జునుడై సమాచార హక్కు సాధించిన ఘనుడు సమాజానికతడు ప్రజాస్వామ్యహితుడు అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి కలకే ఆకృతిగా అందమైన నవలోకం సాహసియై సృజించే సినీ జగతికో స్వర్గం గ్లోబు పైన ఈ ఫిలిం సిటీయే సాటిలేనిది గిన్నిస్ బుక్కులో చేరి వన్నెకెక్కింది వ్యాపారపు దారులలో నవయుగ భావుకుడై సామాజిక బాధ్యతతో నడిచెను నాయకుడై నిత్య సంఘర్షణ సత్య సంశోధన నిష్ఠగా చేసేదా కర్మయోగై సదా అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి కష్టమునే ఇష్టముగా దైవమల్లె తలచాడు అనునిత్యం తన శ్రమతో అంచెలంచెలిదిగాడు క్రమశిక్షణము సమయ పాలన తనకు రక్షగా ముందు చూపుతో సాగి శిఖరమయ్యాడు వ్యక్తుల కన్న విలువైనవి వ్యవస్థలని సాగాడు కలిసి మెలిసి ఎదగడాన్ని తానే నేర్పాడు తన పేరే ఎన్నటికీ చెరగని సంతకమై ప్రజలందరి గుండెలలో నిలిచెను నమ్మకమై ఓటమే ఎరుగడు నీతినే వదలడు లక్ష్యమే మరువడు నిత్య రణయోధుడు అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి ఎందరికో తను అన్నదాత వెనకడుగెరుగని ధీర చరిత పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి భావితరాలకు మార్గదర్శి నిత్య కృషీవలుడు పద్మ విభూషణుడు రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ 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 జీవితమే ఒక జీవనది అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం
రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం. రామోజీ అంటే ఒక అద్భుత